అతీతంలోని విషయాల్ని గుర్తు చేసుకుని బాధపడకు. ఏం జరిగినా ఆ యక్షిని కారణంగా జరిగింది. నువ్వు ఏ పాపం చేయలేదు. నువ్వు ఒక సామాన్య కన్యవే చెల్లెమ్మా. ఇక నీ వివాహం కూడా సామాన్య కన్య మాదిరిగానే జరుగుతుంది. ఎలాగైతే చెల్లెలు యమునకు అవుతుందో నేను చేస్తాను నీ వివాహం. ఎప్పటి వరకు నీ వివాహం జరగదో నేను సూర్యలోకం వదిలి శనిలోకానికి వెళ్ళను. ఇది నేనిస్తున్న మాట. నీ పాణిగ్రహణం జరిగిన తర్వాతే నేనిక్కడి నుంచి వెళ్తాను. బాధని పెంచి పోషించి శనిని బాధ పెట్టే అస్త్రంగా మార్చుకుంటాను. శనిని ఓడించడంలో ఈసారి సఫలమవుతాను. ఈ విధంగా సంధ్యాదేవి శనిదేవుడి జీవితంలో రానున్న మొదటి సవాలుకు నారు పోసింది. కానీ ఇదేమీ పెద్ద సవాలు కాదు వీరాంజనేయ. ప్రతి అన్న తన చెల్లెలి వివాహం గురించి ఆలోచిస్తాడు, అలాగే తను ఇంటిదాన్ని చేస్తాడు. ఇక అదే విధంగా శనిదేవుడు కూడా చేస్తున్నాడు. 100% సత్యం పలికారు దేవర్షి. శనిదేవుడు ఒక అన్నగా తన బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. కాని ఏ ప్రకారంగా సంధ్యాదేవి ఒక అయోగ్యుడితో భద్ర వివాహం చేయాలని అనుకుంటుందో అది శనిదేవుడి అసలైన సవాలు. ఇక తన రెండవ సవాలు, తన కార్యభాగం ప్రతి లోకంతో ముడిపడుంది. అదెలా వీరాంజనేయ? గ్రహదేవుళ్లారా, మీ అందరికీ మరోసారి స్వాగతం. ఈ సమయం ఎన్నో సమస్యలతో కూడిన సమయం. కానీ ఇప్పుడు శనిదేవుడు తిరిగొచ్చిన కారణంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. తన ఈ స్థితిని చక్కదిద్దుతాడని. చక్కదిద్దలేడు, పాడు చేస్తాడు. గ్రహ సభకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను భృగు మహర్షి. మీ ముఖమండలంలో అలుముకున్న క్రోధం నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఋషివర్య. కాని క్రోధానికి కారణం నాకు అర్థం కావడం లేదు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఋషివర్య? మీరు ఎందుకలా అనేశారు? శనిదేవుడు అంతా పాడు చేస్తాడని. శనిదేవుడి దృష్టి ప్రభావం వల్ల అంతా పాడే కదా అయ్యేది. బాగు చేయడం పాడు చేయడం అన్నీ తమ కర్మలపై ఆధారపడి ఉంటాయి మాత. అయితే భృగు మహర్షి ఏమంత తప్పుడు పనులు చేశారని మీరు మొత్తం... కానీ అన్నిటికంటే ముందు తెలుసుకోవడం అవసరం, వాస్తవానికి ఏం జరిగిందో. భృగు మహర్షి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏదైనా అన్యాయం జరిగిందా? అవును, చాలా అన్యాయం జరిగింది. నాకు చాలా చెడు జరిగింది శనిదేవుడి కారణంగా. కానీ మీ విషయంలో అలా ఎలా జరిగింది భృగు మహర్షి? మీరు జ్యోతిష్యులు, గొప్ప విద్వాంసులు, భూత భవిష్యత్ కాలాన్ని అవపోసన పట్టేసిన వారు. మరి మీతో ఇలా జరగబోతోందని మీకెందుకు తెలియలేదు? ఎందుకంటే ఈ శనిదేవుడు కుట్ర చేశాడు నా మీద. ఏంటి? మీ మీద నేను ఏ కుట్ర చేయలేదు భృగు మహర్షి. అసత్యం, పూర్తిగా అబద్ధం. గుర్తు చేసుకోండి, నేను నా కూతురు లక్ష్మి జాతకం చూసిన తరువాత నాకు అర్థమైంది మీ దృష్టి తనపై పడుతుందని. అప్పుడు నేను మిమ్మల్ని రమ్మన్నాను సహాయం చేయడానికి. గుర్తుందా లేదా? చాలా బాగా గుర్తుంది భృగు మహర్షి. అప్పుడు నేను లక్ష్మీమాత జాతకం విషయంలో మిమ్మల్ని హెచ్చరించాను కూడా. మీకు స్పష్టమైన మాటల్లో చెప్పేశాను, రానున్న సమయంలో తన కుటుంబంలో బలమైన సంకటం వచ్చే అవకాశం ఉందని. లక్ష్మీమాత మీద శనిదేవుని దృష్టా? అంటే దీని అర్థం శనిదేవుడు త్రిమూర్తులు త్రిదేవతల్ని కూడా వదలరు. ఇంత కఠోర ధర్మపాలన. నేను కర్మాధికారిని బుద్ధదేవా. కర్మ చేయడం నా ధర్మం. అయితే ఆ ధర్మాన్ని పాటించడానికి కుట్ర చేయాల్సి వచ్చినా చేస్తారా? ఎంత మాత్రం కాదు భృగు మహర్షి. ఏం కుట్ర చేశాను నేను మీ మీద? నాకు చెప్పా పెట్టకుండా దృష్టి వేయాలనే కుట్ర. కానీ ఎప్పుడు చేశాను నేనలా? ఆ రోజు నేను నా కూతురు లక్ష్మి కోసం మిమ్మల్ని సహాయం చేయమని పిలిచినప్పుడు. మాట నుంచి పేటు వేయడం దేవతలకి తగని పని సూర్యదేవా. మీరు ఈయనకి న్యాయం చేసి తీరాలి. న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత, శనిదేవా, భృగు మహర్షి చేసిన ఆరోపణలో ఏదైనా సత్యం ఉందా? నిజంగానే మీరు కుట్ర చేసి ఈయనపై దృష్టి వేశారా? లేదు సభాపతి మహోదయ. నేను భృగు మహర్షి మీద ఎలాంటి కుట్ర చేయలేదు. నేను కేవలం నా పని చేశానంతే. ఈ సభ మీ మాట ఎలా నమ్మాలి? మీ మాటని నిరూపించడానికి మీ దగ్గర ఏదైనా తర్కం, సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టండి. సభాపతి మహోదయ, నా పని సమయం వచ్చినప్పుడు దృష్టి వేయడం. ఎప్పుడైతే ఈయన
లక్ష్మీమాత జాతకం గురించి చెప్పడం కోసం నన్ను రమ్మని పిలిచారు. అప్పుడు ఈయనపై నేను దృష్టి వేయాల్సిన సమయం వచ్చేసింది. నేనదే చేశాను. నేను నా పని చేసి అక్కడి నుంచి తిరిగొచ్చేశా. సమయం మించిపోయేలోపు మీరిది అర్థం చేసుకోవాలి, లేదంటే కర్మఫలాన్ని తప్పించుకోలేరు మాత. మీరు దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసిందా? అందుకే మీరు దృష్టి సారించారు. మీరు నాకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది భృగు మహర్షి. జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యులు భృగు మహర్షి, విద్వాంసులు. ఆయన ఎవరి జాతకాన్నైనా చూసి వాళ్ళ నిన్నని రేపటిని చూడగలరు. తన జాతకాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఇక దృష్టి వేయడం గురించి చెప్పకపోవడం సంగతి, అది నేనెవ్వరికీ చెప్పను. నేనే కాదు, ఏ గ్రహదేవుడు దృష్టి వేసిన తర్వాత చెప్పడు. ఎందుకంటే ఆ విషయం చెప్పడం తప్పు కాబట్టి. అందుకే ఈయన ఆరోపణలన్నీ నిరాధారం నాన్నగారు. ఇక కుట్ర ఎప్పుడు చేస్తానంటే, ఎప్పుడైతే ఆ సమయంలో ఏదైనా వ్యక్తిగత కారణంతో ఈయనపై దృష్టి వేస్తానో. కానీ నేనెప్పుడు అలాంటి తప్పు చేయలేదు, ఎప్పటికీ చేయను కూడా. ఇది నా ప్రవృత్తి కాదు నాన్నగారు. అయితే చివరికి నిర్ధారణ అయిందేంటంటే శనిదేవుడు ఏ కుట్ర చేయలేదు. అతను కుట్ర చేసి మహర్షిపై తన దృష్టి వేయలేదు. కానీ ఇతను నన్ను హెచ్చరించవచ్చు కదా. ఈయన దృష్టి కారణంగా నాకెంత బాధ కలిగిందో నేను మీతో చెప్పలేను. నాపై నాకు ఎంత అసహ్యం వేసిందో. మీకు తెలుసా ఎంత పెద్ద పాపం జరిగిందో నా వల్ల, ఇతని మూలంగా. మీ ఈ దశే సాక్షి మీ పాపానికి ఋషివర్య. ఖచ్చితంగా మీ వల్ల ఏదో పెద్ద అనర్థమే జరిగింది. మీరే నా ఈ అసహ్యానికి, వేదనకి కారణం. కానీ అసలు మీకేం జరిగింది ఋషివర్య? మీ దృష్టి నుంచి రక్షణ కావాలి. నేను నా కూతురు లక్ష్మి విషయంలో పరిష్కారం కోరుకున్నాను. అందుకే నేను కైలాసానికి వెళ్ళాను. ఋషివర్యులకి నా ప్రణామాలు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మహాదేవుణ్ణి కలవాలి. ఆయనతో చెప్పు, భృగు మహర్షి వచ్చాడు. క్షమించండి ఋషివర్య, నేను ఈ సమయంలో ఆయనకి సమాచారం ఇవ్వలేను. కారణం? మా ప్రభువు పార్వతీ మాతలకిది ఏకాంత సమయం. నేను ఈ సమయంలో వాళ్ళ మధ్యకి ఎలాంటి వ్యవహారాలు తీసుకెళ్లలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఋషివర్య, లేదంటే దీనికి మీకు శిక్ష కూడా పడవచ్చు. మూర్ఖుడా, తమో గుణ ప్రభావంలో పడిపోయి నువ్వు ఋషి మహత్యాన్ని మర్చిపోయావు. అందుకే వెళ్ళు. నేను మహాదేవునికి శాపం పెడుతున్నాను. ఎవరి ద్వారం దగ్గర ఋషికి అవమానం జరిగిందో అతనికి పెట్టే ప్రసాదం, ఫలం, జలం, అన్నం అన్నీ అభక్ష్యమైపోతాయి. తినయోగ్యంగా ఉండవింక. శనిదేవుని దృష్టి కారణంగా మీరు మహాదేవునికి శాపం పెట్టారా? ఆయన ప్రసాదం, ఆయన నైవేద్యాలన్నింటినీ అభక్ష్యం చేసేశారా? కేవలం అది మాత్రమే కాదు సంధ్య. శనిదేవుడి దృష్టి కారణంగా ఇప్పుడు ఇంతకంటే పెద్ద అనర్థం ఒకటి జరగనుంది. ఏంటిది? మీ సమక్షానికి వచ్చిన ఋషికి స్వాగతం చెప్పాల్సింది పోయి మీరు తనని అవమానిస్తున్నారా? మీ ఈ రజోగుణ కారణంగా నేను మిమ్మల్ని శపిస్తున్నాను. ఇవ్వాళ్ట నుంచి సమస్త లోకానికి మీరు అపూజనీయులవుతారు. ఎవ్వరూ మీకు పూజ చెయ్యరు. నా ఈ అధర్మం ఎక్కడే ఆగిపోయి ఉంటే మీ దృష్టి నాతో ఇంత దారుణం చెయ్యనిచ్చేది కాదు శనిదేవ. ఇన్ని అనర్థాలు జరిగాయా శనిదేవుని దృష్టి కారణంగా? అంతకంటే పెద్ద అనర్థం జరగడం ఇంకా మిగిలే ఉంది. ఏం జరిగింది? దీని తర్వాత నేను నారాయణ్ణి కలవడానికి వైకుంఠలోకానికి వెళ్ళాను. అక్కడికెళ్ళి నా కూతురు లక్ష్మిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాను. భార్యాభర్తలు ఒకరికొకరు పూరకులు, అభిన్నంగాలు. ఈ విషయాన్ని శనిదేవుడు లోకంలో స్థాపితం చేశాడు. అయితే మనం కూడా ఒకరికొకరు భిన్నం కాదు దేవి. స్వామి, ఇవాళొక విషయం చెప్పండి. అడగండి. మీ హృదయంలో ఎవరుంటారు? నా హృదయంలోనా? అవును స్వామి, మీ హృదయంలోనే ఎవరుంటారు? నా అర్ధ హృదయంలో మహాదేవుడు ఉంటాడు దేవి. మరి మిగతా సగం హృదయంలో నేనుంటాను కదా స్వామి. హా, మీరు కూడా ఉంటారు. నేను కూడానా?
అంటే స్వామి, నాతో పాటు అక్కడెవరుంటారు? మీతో పాటు సంపూర్ణ లోకం కూడా నా అర్ధహృదయంలో ఉంటుంది దేవి. మొత్తం సమయమంతా పాదాలు నేను ఉత్తుతాను. కానీ ఈయనంటున్నారు తన హృదయంలోని అర్ధభాగంలో మహాదేవుడు ఉంటారని, రెండో భాగంలో మిగతా లోకంతో పాటు నేను ఉంటానా? అక్కడికేదో నాకసలు విలువే లేనట్టు. హ, ఎప్పుడవుతాను నేను నా స్వామి హృదయానికి స్వామిని? ఋషివర్య, ఆగండి. ఇప్పుడు శ్రీ నారాయణుడు విశ్రాంతి సమయం. మీరు ఆయన్ని లేచిన తర్వాత కలవండి మహర్షి. మూర్ఖులారా, వెళ్ళండి, వెళ్ళి ఆయనతో చెప్పండి. ఆయన మామగారిని వచ్చానని ఆయనతో చెప్పండి. వెళ్ళండి. అంటే నా ప్రేమని అనుభూతి చెందడం లేదని స్పష్టంగా చెప్పేశారు. ఆయన హృదయంలో మొత్తం లోకంతో పాటు నేను ఉంటానని. కానీ నేను నా హృదయంలో నారాయణుడు కాకుండా ఇంకెవ్వరి ఆలోచన కూడా రానివ్వను. ఋషివర్య, ప్రభువు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏం అధికారం ఉంది జగద్దిక్పాలకుడికి విశ్రాంతి తీసుకోవడానికి? ఉండు, ఇప్పుడే వెళ్ళి శిక్ష వేస్తాను తనకి. జగాన్ని పాలించేవాడా, సత్వగుణానికి స్వామి వయ్యుండి కూడా ద్వారం దగ్గరికి వచ్చిన ఋషికి స్వాగతం పలకడం పోయి విశ్రాంతి తీసుకుంటున్నావా? నేను నిన్ను ఇప్పుడే శిక్షిస్తాను. నాన్నగారు అలా చెయ్యి. నాన్నగారు, ఏయ్! మీకు గాని క్షమించండి ఋషివర్య, నేను లేచి మిమ్మల్ని స్వాగతించలేకపోయాను. మీ చరణాలకి గాయం అవ్వలేదు కదా? శ్రీహరి, మీరు క్షమాశీలే కాదు, మీరు భక్తవత్సలుడు. అందుకే నేను మీకు కోటి కోటి దండాలు పెడుతున్నాను. అందువల్లే మీరు తమో గుణమున్న రుద్రుడు, రజోగుణమున్న బ్రహ్మ కంటే మీరు శ్రేష్ఠులు. నేను అంగీకరిస్తున్నాను, మీరు త్రిమూర్తులలో సర్వశ్రేష్ఠులు. కానీ ఋషివర్య, ఇవాళ నా వల్ల తప్పు జరిగింది. అందుకే నేను మీ చరణముద్రని నా వక్షస్థలంపై సదా ఉంచుకుంటాను. ఎంత పెద్ద అనర్థం జరిగింది నా వల్ల, ఎంత పెద్ద అనర్థం! శనిదేవా, మీరు చాలా తప్పు చేశారు. మీరు గనక ఆయన్ని హెచ్చరించి ఉంటే ఒక ఋషి ధర్మం భ్రష్టు పట్టేది కాదు. నేను మళ్ళీ అదే చెప్పాలనుకుంటున్నాను మాత. ఏ సంఘటనలు జరిగినా అవి కర్మల ఫలంగా జరుగుతాయి, నా దృష్టి వల్ల కాదు. ఇక భృగు మహర్షి విషయంలో ఏదైతే జరిగిందో అది కూడా ఆయన కర్మఫలమే మాత. అయినా మాత, తన క్రోధంపై నియంత్రణ ఉంచుకోవడం ప్రతి వ్యక్తి యొక్క కనీస ధర్మం అవుతుంది. ఈయన తన క్రోధంపై నియంత్రణ ఉంచుకుని ఉంటే ఇంత పెద్ద ఘటన జరిగేది కాదు. నా దశలో వ్యక్తులకి తమ కర్మల ఫలమే దక్కుతుంది. క్రోధానికి ఫలితం హాని, వినాశనమే. ఇంకొకరి అధికారాన్ని లాక్కున్నందుకు ఫలితంగా వాళ్ళు స్వయంగా అధికారానికి వంచితులవుతారు. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, మంచి కర్మలకు మంచి, చెడ్డ కర్మలకి చెడ్డ ఫలితం లభిస్తాయి. కానీ నా దశలో వ్యక్తులకి వారి చెడు కర్మలకి చెడు ఫలితం దక్కితే వాళ్ళు నన్ను చెడ్డవారంటారు. నన్ను వాళ్ళంతా క్రూరుడు అంటారు. కానీ నిజమేంటంటే నేను కేవలం నా పనిని నిర్వర్తిస్తున్నాను. అందుకే అంటూ ఉంటాను, సుఖం దుఃఖం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఎవరు ఏం విత్తనం నాటుతారో దాన్నే కోస్తారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఋషివర్య. ఆ సమయంలో శ్రీహరికి కూడా క్రోధం వచ్చుంటే గనక ఈ లోకంలో ఎన్ని వినాశకర ఘటనలు జరిగి ఉండేవి. పైగా ఆయన దగ్గర ఒక బలమైన కారణం కూడా ఉంది. కానీ ఆయన తన క్రోధాన్ని నియంత్రించుకున్నారు. అందుకే ఆయన సర్వశ్రేష్ఠుడు. ఇక ఇదే దేవతల గుణం కూడా, ఆదర్శం ఈ లోకం మొత్తానికి. ఎవరైతే తమ వికారాలపై విజయం సాధిస్తారో, వాటిని నియంత్రణలో ఉంచుకుంటారు, వాళ్ళు ఈ లోకంలో పూజ్యనీయులవుతారు ఋషివర్య. నేను నా తప్పుని అంగీకరిస్తున్నాను శనిదేవ. నేను నా క్రోధమనే వికారాన్ని నియంత్రించలేకపోయా. అంతా నా తప్పే. కానీ నేను మాటిస్తున్నాను,
భవిష్యత్తులో నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు కనుక ప్రయత్నించారంటే ఋషివర్య, తప్పకుండా మీరు సఫలమవుతారు. శనిదేవ, ఒక తండ్రినైన కారణంగా నాకు నా కూతురి గురించి చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే తనలో కూడా అదే గుణదోషం ఉంది ఏది నాలో ఉందో. సమయం మించిపోయే లోపే తన వికారాన్ని తను నియంత్రించుకోకపోతే తన సంసారంలో సమస్యలు రావచ్చు. కానీ దీనికి మీరేం చేయగలరు ఋషివర్య? లక్ష్మీమాత సంసారంలో సమస్యలు రాకూడదంటే దానికోసం స్వయంగా తనే ప్రయాసపడాలి. ఆవిడ తన కర్మలపై ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇక సమయం వచ్చేసింది నేను తనపై దృష్టి ప్రసరించడానికి. నేను నా పనిని తప్పకుండా చేస్తాను, ఏ భేదభావం లేకుండా చేస్తాను. ఇక ఆ తర్వాత లక్ష్మీమాతకి తన కర్మల ప్రకారం వాటికి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక నిశ్చయం ఋషివర్య. అందుకే లక్ష్మీమాత తన వికారాలపై నియంత్రణ ఉంచుకునే తీరాలి. దీన్నే కదా నిరంకుశత్వం అంటారు శనిదేవా. మీరు మీ దృష్టి గురించి అందరి మనసుల్లో ఎంతో భయం ఉత్పన్నం చేశారు. బహుశా మీరు మర్చిపోతున్నట్టున్నారు, మిగతా గ్రహదేవతలందరూ కూడా తమ దృష్టితో జనాల జీవితాల్ని ప్రభావితం చేస్తున్నారు. అందుకే మీరు మీ దృష్టి భయాన్ని మాకు పెట్టకండికా. ఒకవేళ మీరు మీ దృష్టిని లక్ష్మీమాతపై వేశారంటే నేను మిగతా గ్రహదేవుళ్ళందరినీ ఆదేశిస్తాను వాళ్ళు కూడా తమ దృష్టిని లక్ష్మీమాతపై వేయమని. అయినా ఈయన దృష్టి వినాశనం చేయగలిగితే మీ అందరి దృష్టి లక్ష్మీమాతని కాపాడుతుంది. దాంతో ఆవిడ సంసారంలో రానున్న సంకటం ఆగిపోతుంది. చెప్పండి, మీరంతా సిద్ధమేనా లక్ష్మీమాతపై మీ దృష్టి వేయడానికి? తనపై పడనున్న శనిదేవుని దృష్టి ప్రభావాన్ని తుడిపేయడానికి? నేను సిద్ధంగా ఉన్నాను. నేను తయారుగానే ఉన్నాను సంధ్యాదేవి. అయితే నేను కూడా మీకు వ్యతిరేకిని కాను. గ్రహదేవుళ్ళందరూ నిర్ణయం తీసుకున్న కారణంగా ఆ నిర్ణయానికి గౌరవాన్నిస్తూ నేను నా సమ్మతిని వ్యక్తం చేస్తాను. వింటున్నారు కదా శనిదేవా? ఇక మీ పోరాటం అందరి దృష్టితోనూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సవాల్ చాలా పెద్దదే. ఒకవేళ ఇదంతా సఫలమైందంటే లోకానికి మీ దృష్టిపై ఉన్న భయం ఇక శాశ్వతంగా సమాప్తమైపోతుంది. మాత, నేను పోటీ పడ్డంలో కాదు, కర్మ, నిష్పక్ష కర్మపై విశ్వాసం ఉంచుతాను. కేవలం సమయం కోసం ప్రతీక్షిస్తున్నాను. సరైన సమయం రాగానే నేను దృష్టి ఖచ్చితంగా ప్రసరిస్తాను. సారించండి మీ క్రూర దృష్టి. మిగతా గ్రహదేవతలంతా తమ దయకల దృష్టితో మీ దృష్టి యొక్క క్రూర భావాన్ని మట్టు పెడతారు.